రోడ్డు పెట్టిందే వాళ్ళ కోసంగా. కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోదు, ఛాన్స్ పెరిగిన కాడల్లా. நீ எந்த ஊரோட உயிரா இருந்தாலும் உன்னை சொந்தம் ஆக்குண்டா, அதுதான் இந்த ஊருடா. எங்க பீச்சு காத்து மேல பட்டா போதுண்டா, உனக்கு நல்ல ராசிடா, இனி நீ சென்னை வாசிடா. பாபா வந்து ஆட்டோல ஏறி பாத்தியா, அண்ணன் சொல்லு நம்ம ஊரோட வரலாற கேட்டியா, மயிலாப்பூர் ஃபில்டர் காஃபி வாசம் தூக்குதா, மவுண்ட் ரோடு டிராஃபிக்கோட இசை நான் கேக்குதா. ఏ సినిమాకి వచ్చినా నవ్వుతావేం చెప్పమంటే? ఎవరిది సినిమా చెప్పు బ్రో. అఖిల్ కాదు, అయ్యగారు అనాలి. అయ్యగారు ఏమొచ్చింది చెప్పు చెప్పు, ఏమొచ్చింది? తీసుకుంటున్నావా మరి? నాకు వద్దయ్యా, ఏ బండి అయినా వద్దు. తెగదిస్తున్నాడు లాగది. ఇట్ట పోవాల్సింది, ఇట్లా అట్లా పోవాలంటున్నా. ఓకే ఇది కట్ చేస్తా. ఉన్నీలేడు దాన్ని, మేము పార్కింగ్ బాయా నువ్వు వాళ్ళు పెట్టుకుంటా. నీకేమంతా నీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా బ్రో.
బండి సేఫ్ ఉన్నారా ఆడే సేఫ్ కాదా? ఉంటుంది 4 కాదు, ఎట్లా సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నావు? జంగకూడదు అనుకుంటున్నాను. ఏ అట్లా అనకూడదు. కంబ్యాక్ ఫిల్మ్ అంట అయ్య గారికి. బాగుందన్నారు. నేను అదే అందాం అనుకున్నాను. కూడా అదే మా ఫ్రెండ్స్ బాగుందన్నారు. ఆయన అయితే ఎవరి కోసం వచ్చినాడు అడుగు ఆయన్ని. నువ్వే కోసం వచ్చాడా మరి వీడియో తీసుకెళ్ళి ఎట్లా పెడతావురా యూట్యూబ్ అరే పెద్ద నేను అది మార్చుకోమని చదువుతుంది. ఏది చైన్ సెట్ మొత్తం నీకు 10,000 కన్నా ఎక్కువ రావు ఇంటికి మార్చుకోవాల్సిందే అని చదువుతుంది. చైన్ లూప్ పిన్ లేదా పిన్నేం లేదా కాదు, పళ్ళ సెట్ కూడా పోయిందని చెప్తున్నాడు. పళ్ళ సెట్ కూడా ఆల్మోస్ట్ పోయింది, కొంచెమే ఉంది. నువ్వు స్పీడ్ పోతే వెనక ఎక్కడ ఎక్కించుకుంటే కష్టం అని చెప్తున్నాడు. ఇదంతా ఇంకో బండి ఉన్నది. దాని వరకు దీనికి కట్టించావా ఎట్ట? అట్ట చేయొద్దు బ్రో, దెంగుతారు. కాదు నువ్వేంది టీవీకి పిన్నులు లేకపోయాను మాదిరి బండి బండి కాడ తిరుగుతా. టైం అయింది, పోదాంపా బ్రో. లోపల ఏదో కొంచెం లూజ్ అయింది. అమ్మాయి కొంచెం లూజ్ అయింది. పెట్టుకొని అవుతా ఉంటే అతను వాడంత హైలైట్ మనం కాదయ్యా. గుట్టు చూసినా లేపా, మీ డాడే కానీ హీరో. అందరికి డాటా కదా. అవునాపా, అడుగుతారు బరి టికెట్ బండి టికెట్. పోయేటప్పుడు ఏం అడగారు? వెళ్ళేటప్పుడు అడుగుతాడు. లేదు అడగారు, పెద్దకి చూసినాం కదా. అడిగారు కాబట్టి అడగారు అట్టే అడిగి దానికి ఎక్కుదాం రా. లిఫ్ట్ ఎందుకు బ్రో, దానికి ఎక్కుదాం రా, చూసుకుంటూ పోవచ్చు. తెలుగు కదా. మహేష్ బాబు తినబోతావు పైకి చిన్నగా పెప్సీ బాటిల్ పెట్టుకొని. నువ్వే మహేష్ బాబు. ఇంకా పైకి పోవాలి. పో దిగిపో, అడిపోయి దిగి మళ్ళీ రాపో. నీ గురించి ఆడేస్తాను. బంగారం కాదు, ఫస్ట్ హాఫ్ పెట్టుంది. చెప్పు బ్రో, ఫస్ట్ హాఫ్ పెట్టిందో నిన్ను లైటింగ్ కింద కూర్చోబెట్టి అడుగుతుంటే ఫస్ట్ హాఫ్ పెట్టింది చెప్పు. అదే చెప్పు, ఎట్లా స్లోగా అనిపించిందా ఏంది? బాగుంది అంతే. ఇంతకుముందు వాడు తీసిన సినిమాల కంటే ఇది మేలేనా చెప్పు. యాక్షన్ చేస్తాను పోజీ. పోదండి నీకు వచ్చినట్టు నాకు రాదు కదా. ఎట్టోడు పోజీ. ఇంకా కిందకి జోవిలో చేయి పెట్టుకో. పై జోవి లేదా? లేదు బ్రో, తీసుకోరా చదువుతాడు బాగా. ఆయన బిజీగా ఉన్నాడు ఫోన్లో. ఆయన ఎప్పుడు వచ్చినా అంతేలే. ఏమంటావు మరి?
ఎట్లా మరి సినిమా అయిపోయినాక ఏం చేద్దాం? అది సినిమా ఇంకా ఎట్లా చెప్పు, అడగకుంది చెప్పే కాదు చెప్పు. బాగుంది, న్యాచురల్ ఉంది. ఒకసారి చూడొచ్చా? ఒకసారి 4 సార్లు చూడొచ్చు. కంబ్యాక్ ఫిల్మ్ అంటావా అయ్య గారికి? అయ్య గారికి పెద్ద ఫిలిము. ఆ. ఈస్ వెరీ ఆ. తిరిగి తర్వాత ఏం మాట్లాడదు. పర్లేదు, ఒకసారి చూడొచ్చు బాగా మనస్ఫూర్తిగా. సినిమా అయితే అవును. బాగుంది. ఇది లవ్ స్టోరీ దీంట్లో పెట్టినట్టు పెట్టాలి, ఆ పెద్దలో కాకుండా. మనీ బ్రో, లవ్ స్టోరీ దీంట్లో పెట్టినట్టు పెట్టాలి, పెద్దలో మాదిరి. జస్ట్ అటు వచ్చి ఇంట్లో ఏంది ఇదేమంటావు? ఇది ఎట్లుందంటావు? ఒకసారి చూడొచ్చు. మరీ ముందు సినిమాలంతా క్రింజ్ ఏం లేదు, యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది.